హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న రెసిపీస్. నేను ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను కదా ఆయిల్ గురించి. ఇది నేను ఈ ఆయిల్ తీసుకుంటున్నాను. 100 గ్రాములు ఇది నేను తీసుకుంది. అంతకుముందు కూడా నేను 100 గ్రాములు తీసుకుంది. ఈ ఆయిల్ అంతా ఇలా గిన్నెలో తీసుకోవాలి. గిన్నెలో తీసుకొని చక్కగా నేను చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. మీరు కనుక ఇలా చేస్తే అసలు మీకు ఊడిపోయిన జుట్టు కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఆ ప్రాబ్లం లేదు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకనైతే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇలా చేశాను కదా, ఒక హాఫ్ స్పూను చూడండి మెంతులు, హాఫ్, ఎక్కువ లేదు. నెక్స్ట్ బ్లాక్ సీడ్స్, ఇది ఒక హాఫ్, ఒక 1 అయినా వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది, అస్సలు దీనివల్ల మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ ఏంటంటే చూడండి, ఇది నేను ఆన్లైన్లో పెట్టాను అన్నమాట. ఇది సేమ్ రోజ్మెరీ పెటల్స్. ఇది అసలు ఇది మ్యాజిక్. ఇన్ని వేసుకోవాలి మనం. ఇన్ని వేసేసుకొని ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. ఇవి ఇంగ్లీష్ కొత్తిమీర. ఇది ఇండియాలో దొరికేది. అయితే ఇది మనం ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు. మనకి ప్లాంట్ కూడా అవైలబుల్లో ఉంది. అది ఆన్లైన్లో ఇది అందుబాటులో ఉంది ఆన్లైన్లో. చక్కగా దీని ప్రైస్ మనీ కూడా చాలా తక్కువ. ఇవి వేసుకొని మనం ఇలా కలుపుకొని కొంచెం గిన్నె ఇది హీట్ ఎక్కాలి చాలు. వేడి చేసి బాగా మరిగించే అవసరం, జస్ట్ ఇది వేడెక్కితే చాలు. అప్పుడు దీంట్లో ఉన్న రసం అంతా నూనెలో దిగిద్ది. ఇది ఇంతే మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. డబ్బాలో స్టోర్ చేసుకుంటేనే ఈ పెటల్స్ రసం అంతా అందులోకి వెళ్ళి ఆ బ్లాక్ సీడ్స్, ఆ మెంతులు అవన్నీ చక్కగా అందులో ఆ రసం అంతా దిగి మనకి వెంట్రుకలు ఊడకుండా, చూండ్రు లేకుండా, అస్సలు తలకాయ నొప్పి అయితే సూపర్ ఫ్రెండ్స్. అస్సలు రాదు. నేనైతే చాలా హెడేక్తో ప్రాబ్లంగా అసలు ఊరికే నాకు ఏదైనా కొంచెం నిద్రపోయి లేచినా తల పట్టేయడం అట్లా నాకు చాలా హెడేక్ వచ్చింది. నేనైతే సూపర్ మెడిసిన్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, ఏ టాబ్లెట్ అవసరం లేదు. ఎప్పుడైనా ఫుల్ హెడేక్గా ఉంటే చక్కగా మనం ఇది తలకు పట్టిస్తే చాలు ఫ్రెండ్స్. చాలా బాగా మంచి సొల్యూషన్ వచ్చింది మనకి. అంత మంచి మెడిసిన్ అన్నమాట. చూండ్రు ఉండదు, ప్లస్ అసలు బేబీ హెయిర్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుండిద్ది. హెయిర్ ఫాల్ తగ్గిపోయింది. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ గుణగణాలన్నీ ఇందులో ఉన్నవి. అందుకనేసి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక్క నిమిషం నేను పొయ్యి మీద పెట్టి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇలా జస్ట్ ఒక్క నిమిషం కొంచెం హీట్ ఎక్కితే చాలు. జస్ట్ ఇది అదిగోవాలి, అలా హీట్ ఎక్కుతుంది చాలు. ఇంకా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ చూడండి, ఇలా జస్ట్ హీట్ ఎక్కితే ఆయిల్ చాలు. ఎక్కువ మనం మరిగిచ్చేసేయాలి. అయ్యో మరి ఎట్లా అని నాకు తెలియలేదే. అసలు అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ కొంచెం గిన్నె వేయడం. నేను ముందు వేసినప్పుడు చూసారా, ఈ పెటల్స్ అన్నీ చాలా ఎక్కువగా కనిపించినాయి. హీట్ అవ్వగానే చూసారా అన్నీ కొంచెం ఒక్క చోటకే ఎట్లా వచ్చేసినాయో అట్లా ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ నూనె కూడా మనం వేసినప్పుడు చాలా ముద్దగా అనిపించింది. ఇప్పుడు చూసారా అన్నీ ఇట్లా వచ్చేసినాయి. ఇట్లా వస్తే చాలు, హీట్ ఎక్కింది చాలు, ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఇది మనం డబ్బాలో చల్లార్చినాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇది మీకు నచ్చితే మీకు మంచి ఒక రిజల్ట్స్ వచ్చిద్దని నేను మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మట్టుకి ఖచ్చితంగా మీరు వాడి మీరు ట్రై చేసి మీ అనుభవం ఎట్లుందో మీకు ఎలా నచ్చిందో మీరు కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఇంకా అనేకులకు మీరు షేర్ చేస్తారని నమ్మొచ్చు. ఈ చిన్న వీడియో మీకోసం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.